గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ అనూష. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కనిపించలేదు. పోనీ అధికారం పోయిన తర్వాత అయినా మారారా అంటే అది లేదు. ప్రజలు చీ కొడతారన్న ఇంగితం అస్సలు లేదు. ఎందుకు ఓడామనే పశ్చాత్తాపం ఏమాత్రం లేదు. వరుసగా కేసులు అవుతున్నాయనే కనీస జ్ఞానం ఇంకా లేదు. అదే సైకోయిజం, అదే పైశాచికత్వం. రోత రాతలు ఆగలేదు, కారు కూతలు ఆపలేదు. అందుకే చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా అన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోల మార్ఫింగ్ కేసులో మాజీ సీఎం జగన్ సిపిఆర్ఓగా పనిచేసిన పూడి శ్రీహరి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. చంద్రబాబు ఫోటోల మార్ఫింగ్ కేసులో పూడి శ్రీహరిని రిమాండ్కు ఇవ్వడానికి కుప్పం ట్రయల్ కోర్టు నో చెప్పగా, హైకోర్టు మాత్రం కింది న్యాయస్థానం ఆదేశాలను తాత్కాలికంగా సస్పెండ్ చేసి విచారణకు సహకరించాలని పూడి శ్రీహరిని ఆదేశించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కుప్పం కోర్టు ఆదేశాలను తాత్కాలికంగా సస్పెండ్ చేయడంతో పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో పూడి శ్రీహరి చిక్కుల్లో పడ్డట్టయింది. అటు అసభ్య పోస్టుల కేసులో వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డి వరుస విచారణను ఎదుర్కొంటున్నారు. మొన్న పులివెందుల పోలీసుల విచారణకు వెళ్లిన ఆయన తర్వాత మదనపల్లె పోలీసుల ముందు అటెండ్ అయ్యి పొంతం లేని సమాధానాలు ఇస్తూ ఖాకీ బాబాయిల్నే కన్ఫ్యూజ్ చేసే యత్నం చేశాడు. పూడి శ్రీహరి, సజ్జల భార్గవ్ రెడ్డి కేసుల ఎపిసోడ్ క్లైమాక్స్ ఏమవుతుంది అనేది ఉత్కంఠగా మారింది. అయితే ఇంత జరుగుతున్నా సోషల్ సైకోల తీరు మాత్రం మారడం లేదు. మేమింతే మారమంతే అన్నట్టు రెచ్చిపోతున్నారు. ఎవరు ఎంత అసహించుకున్నా, న్యాయస్థానాలు ఎన్ని మొట్టికాయలు వేసినా వాళ్ళ రంకెలు మాత్రం ఆగడం లేదు. ఇదే వాటి మన టాపిక్. ఈ టాపిక్పై మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నేత కంచర్ల విజయభాస్కర్ గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మనతో ఉన్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు కూడా మనతో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, అండ్ వెల్కమ్ టు ద డిబేట్. అందరికీ తెలిసిందే, సోషల్ మీడియాలో 2 రోజుల నుంచి ఏం చక్కర్లు కొడుతున్నాయో మీరు ఇంట్రో కూడా విన్నారు. ఫస్ట్ అయ్యప్ప గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే మీరు విశ్లేషకులు ప్లస్ లాయర్ కూడా. అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోల మార్ఫింగ్ కేసులో మాజీ సీఎం జగన్ సిపిఆర్ఓగా పనిచేసిన శ్రీహరికి మనం తెలిసిందే సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు నిరాకరించింది. అలాగే ఆయన రిమాండ్కు హాజరివ్వాలని కూడా ఆదేశించింది కోర్టు. అంటే దీన్ని ఎలా చూస్తారు? ఎందుకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించిందని మీరు అనుకుంటున్నారు? మన ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. భాస్కర్ రావు గారికి, లక్ష్మణరావు గారికి, మీకు కూడా. ఇక్కడ మనకి కొన్ని రాజ్యాంగబద్ధంగా కొన్ని చట్టాలు అయితే ఉన్నాయండి. మనకి ఆర్టికల్ 19(1) భాగంగా స్వేచ్ఛ, ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 19(1) భాగంగా ఉందండి. ప్రాథమిక హక్కుల్లో భాగంగా పట్టుకుందండి. ఆ హక్కుని కాలరాసే విధంగా సామాజిక మాధ్యమాల్లో వ్యక్తుల్ని వ్యక్తిగతంగా కించపరచడం అనేది శాస్త్ర సాంకేతిక విజ్ఞాన చట్టం ఐటీ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం ఒక అఫెన్స్ అండి. అందులో కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి గారిని అవమానిస్తే రాష్ట్ర ప్రజల్ని అవమానించినట్టు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక కీలక ప్రకటన కూడా చేసిందండి వాళ్ళు బెయిల్కి వెళ్ళినప్పుడు. మీరు ఈ రకంగా ఎందుకు దుష్కరమైనటువంటి అసభ్యకర పదజాలాలతోటి అసభ్యకరమైనటువంటి ఫోటో మార్పింగ్ చూడటానికి కూడా ప్రజలు అసహించుకునే విధంగా తాము స్థాయి ఏ స్థాయిలో ఎదిగారో ఆ స్థాయి దిగజారి ఆ స్థాయిని మర్చిపోయి తమ స్థాయిని కించపరుచుకుంటూ తామేదో సాధించినట్టు ఒక వ్యక్తిని అబ్యూజింగ్ గా ఇట్లా మార్పింగ్ ఫోటోలు పెట్టడం అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అనేక జడ్జిమెంట్స్ కి విఘాతం కలిగించేలా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే సజ్జల భార్గవ్ ఎవరైతే ఉన్నారో అతని ల్యాప్టాప్, మొబైల్ ఫోను స్వాధీనం చేసుకోవాలని చెప్పి పోలీసులు అనేక సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అలాగే ఈ రోజున సుప్రీంకోర్టు ఆయన బెయిల్కి వెళ్తే
ఒకటే అడిగిందండి. మీరు ఈ చేసి అన్ని కూడా ఇటువంటి తప్పుడు పనులకి చట్టం అనేది ఎంకరేజ్ చేయదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీకు బెయిల్ ఎందుకు ఇవ్వాలి? అసలు మీకు బెయిల్ ఇవ్వడానికి రీజన్స్ చెప్పమని అడిగింది. మీరు అంటుంది సజ్జల భార్గవరెడ్డి గారి గురించేనా? శ్రీహరి ఇద్దరు గారు గురించినండి. ఓకే. ఇద్దరు గారు బెయిల్కి వెళ్ళారు కదా. శ్రీహరి గారి బెయిల్ విషయంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు యొక్క కీలక ప్రతిపాదనలు నేను ఆల్రెడీ డిబేట్ కి ముందు చూస్తే అందులో కొన్ని విషయాలు కీలకమైనటువంటి అంశాలని సుప్రీంకోర్టు వారు పొందుపరిచారండి. ఏమని? మీరు ఇటువంటి పోస్టులు పెట్టారు, మీరు పోస్టులు మీరు పెట్టకపోతే మీరు విచారణకు వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే పోలీసులకి ఇవ్వాలి, అలాగే మ్యాజిస్ట్రేట్ కోర్టు వారు ఏదైతే రిమాండ్ విధించారో రిమాండ్ కి మీరు హాజరవ్వండి, హాజరయ్యి మీ వాదన వినిపించండి. అంతే తప్ప పోలీసులకి సరెండర్ అయ్యి పోలీసులు సహకరించి కోర్టుల యొక్క తీర్పుల్ని విశ్వసించేలాగా మీరు ప్రవర్తించండి తప్ప ఇట్లా మేము మధ్యంతరంగా లేకపోతే ఇట్లా ముందస్తు బెయిల్ మేము మంజూరు చేయమని చెప్పి క్లియర్ కట్ గా చెప్పడం జరిగిందండి. అలాగే ఇంకొక వ్యాఖ్యలు ఏంటంటే నోరున్నది కదని భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఎలా ఉండాలి అంటే వ్యవస్థాపూర్వకంగా రాజ్యాంగబద్ధంగానే ఉండాలి. కానీ వాటిని ఏదైతే ప్రాథమిక హక్కులు కూడా కించపరిచేలాగా, ప్రాథమిక హక్కుల్ని కాలరాసేలాగా, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని హరించేలాగా ఇటువంటి పోస్టులు పెట్టడం, అలాగే ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి అలాగే మంత్రులు ఇటువంటి వ్యక్తుల యొక్క ఫోటోలు మార్పింగ్ చేయడం అనేది తీవ్రంగా పరిగణించవలసి ఉంటుంది. మీరు సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానిస్తే ఆ రాష్ట్ర ప్రజల్ని అవమానించినట్టే అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ ప్రతిపాదనలో క్లియర్ కట్ గా ఉందండి. అందువల్ల నాయకులు ప్రజాభిష్టం మేరకు విమర్శలు చేయొచ్చు అండి. ఎంతవరకు ఆ ప్రజలకి ఎవరైనా విఘాతం కలిగించేలాగా చేస్తే ప్రజాస్వామ్యంలో వాళ్ళని ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఆ ప్రశ్నించేటువంటి హక్కుల్ని కాలరాస్తూ వ్యక్తిగత దోషులకు వెళ్ళిపోయి మార్పింగ్ ఫోటోలు ఎట్టి ఇంట్లో ఉన్నటువంటి మహిళలను కించపరచడం, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి బిఎన్ఎస్ భారత న్యాయ సంహితలో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా మహిళలకి భద్రతగా పెంచే విధంగా, అలాగే ఇటువంటి సోషల్ మీడియాని అరికట్టే విధంగా కూడా ఆ చట్టాలు ఉన్నాయండి. బిఎన్ఎస్ 354 ఏదైతే యాక్ట్, ఏబిసిడి యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో అది వాళ్ళ ఇంట్లో మహిళలు కూడా కించపరిచినటువంటి మార్ఫింగ్ ఫోటోలు కూడా ఉన్నాయి. దాన్ని 354B ఏవైతే ఉన్నాయో నాన్ బెయిలబుల్ అఫెన్స్, వాటికి బెయిల్ అనేది స్టేషన్ బెయిల్ సిఆర్పిసి 41A కింద ఇవ్వరండి. ఖచ్చితంగా కోర్టు బెయిల్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. ఐపీసీ 436 ఏదైతే ఉందో ఆ సెక్షన్ ప్రకారం ఖచ్చితంగా బెయిల్ తీసుకోవాలి. బెయిల్ తీసుకోకుండా డైరెక్ట్ గా ఇలాగ ముందస్తు బెయిల్ కోర్టులకు వెళ్ళిపోయి ఉన్నత న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళిపోయి మాకు బెయిల్ కావాలండి అంటే మీరు చేసిన అఫెన్స్ ఏంటని అడిగింది కోర్టు ఆ లాయర్ గారిని. మీ క్లయింట్ చేసిన అఫెన్స్ నేరాలు ఏంటంటే ఇలా మార్ఫింగ్ ఫోటోలు, ఆ మార్ఫింగ్ ఫోటోలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ కూడా సుప్రీంకోర్టు వారికి చూపించడం జరిగింది. ఈ రకమైనటువంటి విధానాలు ఉన్నాయంటే మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ఒకప్పుడు అధికారంలో మీరు అధికారం అనుభవించినప్పుడు ఇటువంటి ఫోటోలు పెట్టడం అనేది మీరు ప్రజలకి ఏ రకంగా సంకేతం ఇస్తున్నారు అనేది కూడా సుప్రీంకోర్టు కీలక ప్రతిపాదనలో కూడా ఉందండి. ఓకే, లక్ష్మణ్ రావు గారు మీరు చెప్పండి. విన్నారు కదా అయ్యప్ప గారు ఏం చెప్పారో ఇప్పటి వరకు. అలాగే రీసెంట్గా హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మీద అలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టడం ఎంతవరకు సమంజసమని మీరు అనుకుంటున్నారు? లక్ష్మణ్ రావు గారు చెప్పండి. నమస్కారం అండి అందరికి. మంచిదే, రాష్ట్ర సీఎం మీద పోస్టులు పెట్టడం తప్పైతే మరి పోస్టులు పెట్టడం తప్పు కాదు లక్ష్మణ్ రావు గారు, అసభ్యకర పోస్టులు, అసభ్యకరమైన పోస్టులు మీ ఛానల్ కూడా టీడీపీ ఛానలే కదా. మీరు అనవసరంగా నా మీద ఆపాదించొద్దు. మా ఛానల్ టీడీపీ ఛానల్ కాదు. పక్క టీడీపీ ఛానల్. అసలు మా పార్టీ మీ ఛానల్కి రావద్దని నేను వచ్చాను. ఎందుకంటే మీరు ఆలకించాలి కాసేపు, ఒక 5 నిమిషాలు టైం ఇస్తే సార్ మీ వైపు నుంచి కరెక్ట్ ఉందనుకోండి మీరు వస్తారు డిబేట్ కి, ఛానల్ ఏ ఛానల్ పిలిచినా వస్తారు. లేదనుకోండి మీది బ్లూ మీడియా సాక్షి కానీ మాదైతే కాదు. మీరు న్యూట్రల్ గా మాట్లాడి న్యూట్రల్ గా జర్నలిజం చేస్తే మీ ఇంట్రడక్షన్ ఏ విధంగా మాట్లాడారో, మీ ఇంట్రడక్షన్ విధానం ఏంటో మిగతా ఛానల్కి వెళ్ళి ఇప్పుడు ఉన్న 3 ఛానల్కి వెళ్తాను నేను. వదిలేసి రోజుకి 5-6 టీవీ ఛానల్ మాట్లాడతాను నేను. ఏ ఛానల్ ఎలా మాట్లాడతారో పక్కా వాళ్ళ జనసేనకి టీడీపీకి సపోర్ట్ చేసిన ఛానల్ కూడా
ఈ రకమైనటువంటి ఇంట్రడక్షన్ లక్ష్మణ్ గారు ఒక విషయం చెప్పండి, మీరు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. మనం ఇక్కడ ఏం జరిగింది అనేది మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు కోర్టులు, హైకోర్టు గానీ, సుప్రీంకోర్టు గానీ ఖాళీగా లేదు. ఊరికే మార్ఫింగ్ ఫోటోల విషయంలోనూ లేకపోతే అసభ్యకర పోస్టుల విషయంలోనూ కోర్టులు ఏమి తమ సమయాన్ని వృధా చేసుకుని కామెంట్ చేయాలి. గుర్తుపెట్టుకోవాలి, మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి. నేను మాట్లాడింది మీరు అసభ్యకర పోస్ట్ పెట్టకపోతే పెట్టలేదని చెప్పండి, బల్లగుద్ది చెప్పండి. మీరు పోస్ట్ పెట్టలేదని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. మీరు పోస్ట్ పెట్టారా లేదా అసభ్యకర పోస్ట్, దానికి సమాధానం చెప్పండి. మీరు నేను జర్నలిజం చేశానా, నేను జర్నలిజం చేయలేదా అనేది మీకు సంబంధం లేదు. నేను క్వశ్చన్ అడుగుతున్నా, మీరు చెప్పగలరా లేదా? నేను తప్పు క్వశ్చన్ అడగలేదు. నేను అడిగిన క్వశ్చన్ ఒక 2 minutes ఆగండి, నేను మాట్లాడేయాలి కదా. మీరు వ్యక్తిగత దోషంకి వెళ్ళొద్దు, వ్యక్తిగత దోషంలకు వెళ్ళొద్దు. మనం పాయింట్ మాట్లాడుతున్నాం. ఈ డిబేట్ అంశం ఏంటనేది నేను ఇంట్రోలో చెప్పాను. మీరు పాయింట్ మాట్లాడతారా, మాట్లాడండి. మీరు సబ్జెక్ట్ మాట్లాడతారా, ఎంతసేపు అయినా మాట్లాడతా. కావాలంటే ఇంకో అరగంట నేను ఎక్స్టెండ్ చేస్తా, మీరు మాట్లాడడానికి అవకాశం ఇస్తా, మాట్లాడండి. అంతేగాని వ్యక్తిగత దోషంలొద్దు. లక్ష్మణ్ రావు గారు, వ్యక్తిగత దోషంలొద్దు. మీరు మాట్లాడతానంటే సబ్జెక్ట్ మీద ఇంకో అరగంట ఎక్స్టెండ్ చేస్తా నేను. చెప్పండి. ఇప్పుడు మా టైం పెంచవసరంలా, మీరు చెప్పింది వింటే చాలు. నేను వింటున్నా, నేను అదే చెప్తున్నా. నేను వింటున్నా, వినడానికే ఉన్నా. చెప్పండి. మీరు అన్నారు కదా టీడీపీ, ఇప్పుడు మీరు ఉన్నారు కదా, ఇప్పుడు ఎలాగో ఇప్పుడు ప్రెజెంటేషన్ చేస్తున్నారు కదా, ఒకసారి టీడీపీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఒకసారి వెళ్ళండి, కొట్టండి. వాళ్ళు ఏ రకమైనటువంటి పోస్టులు వేస్తున్నారు, అఫీషియల్ పేజీలు తీయండి, కొట్టండి. సార్, నేను కోర్టుకు వెళ్ళలేదండి. మనం కోర్టులో జరుగుతున్న అంశం గురించి మాట్లాడుతున్నాము. టీడీపీ వాళ్ళు పెట్టలేదు అనే మాట నేను అనట్లేదు. టీడీపీ వాళ్ళు పెట్టలేదు ఎక్కడ అనే క్లీన్ చిట్ నేను ఇవ్వాలా? నేనెవరిని ఇవ్వడానికి? నేను చెప్పట్లేదు. మనం ఈ రోజు మాట్లాడుకుంటుంది ఎవరు చేసిన తప్పనేనండి. మీరు ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు అది ఏ పార్టీ చేసినా ఎవరు చేసినా ఇది ఖండించాలన్నది. ఈ రోజు సుప్రీం కోర్టు ఏదైతే బెయిల్ నిరాకరించిందో శ్రీహరి గారి కేసులో, ఆ విషయం గురించి మాట్లాడడానికి మనం ఇక్కడ ఉన్నాం. ఆయన కూడా ఖండించాలి ఒక పొలిటికల్ అనలిస్ట్ గా. అది ఏ పార్టీ పెట్టినా తప్పని అనాలా, అప్పుడు మొదలెట్టాలి ఏదైనా. అంతేగాని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తే తప్పు, టీడీపీ వాళ్ళు చేస్తే మంచిది. ఏంటిది లక్ష్మణ్ రావు గారు, మాకు టాపిక్ ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. మాకు టాపిక్ ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. నేను ఏ టాపిక్ అనేది మీకు చెప్పి మిమ్మల్ని డిబేట్ కి పిలిచాం. మేము టాపిక్ చెప్పకుండా మిమ్మల్ని డిబేట్ కి పిలవలేదే. టాపిక్ చెప్పాం కదా. మనం మాట్లాడుకుంటుంది ఏంటి ఇప్పుడు? ఆవిడ అడిగిన ప్రశ్న ఏంటి? ఈ రోజున కోర్టుకు వెళ్ళారు, ఏం జరిగింది అని అడిగారు. నువ్వు పొలిటికల్ అనలిస్ట్ వచ్చి ఏం చెప్పాలి? నువ్వు అయ్యప్ప ఏం చెప్పాలి? ఆయన అడ్వకేట్ కూడా. మీరు హైకోర్టు అక్షింతలేసింది వినలేదా? పోలీసులు ఏం చేస్తున్నారని హైకోర్టు అక్షింతలేసింది మీరు వినలేదా? చెప్పండి. అడ్వకేట్ ఏం చెప్పాడు? నేను అడ్వకేట్, నేను జర్నలిస్ట్, నేను అడ్వకేట్ రమ్మని చెప్తాను. నేను కూడా చెప్తా మీకు ఏం కావాలో. ఏం చెప్తారు అవన్నీ నాకు అర్థం కావట్లా. డిబేట్ పెట్టారు, యాస్ మంచిదే. పోస్టులు అటువంటి అసభ్యకరమైన పోస్టులు పెడితే తప్పు, అది ముందు ఖండించాలా. ఏ పార్టీ వాళ్ళు పెట్టినానే. వైఎస్ఆర్ పార్టీ మీ చంద్రబాబు నాయుడు సిపిఆర్ ఇప్పుడు పెట్టట్లా. మీ సార్, కోర్టులో కనుక తీర్పు వచ్చినట్టయితే మేము ఖచ్చితంగా అంశం గురించి కూడా మాట్లాడేవాళ్ళం. లక్ష్మణ్ రావు గారు, నేను ఒకటే చెప్పాను, ప్రాథమిక హక్కుల్లో భాగంగా భావ ప్రకటన స్వేచ్ఛని విఘాతం కలిగించేలాగా ఇట్లా శాస్త్ర సాంకేతిక విజ్ఞాన చట్టం సెక్షన్ 67 విఘాతం కలిగి ఎవరు పోస్టులు పెట్టినా తప్పని నేను చెప్పాను. మీకు అది వినిపించలేదేమో. ఆ పోస్టులు పెట్టడం అయ్యప్ప గారు వినండి సార్, వినండి సార్, వినండి సార్. చెప్పండి లక్ష్మణ్ రావు గారు. ఒకటమ్మా, మేము పెట్టిన పోస్టులు తప్పు అయితే అయ్యప్ప గారు ఒక నిమిషం సార్, ఒక నిమిషం. నేను అనేది ఏంటమ్మా, మేము పెట్టిన పోస్టులు తప్పు అయితే టీడీపీ అఫీషియల్ హ్యాండిల్స్లో వచ్చినటువంటి ఫేస్బుక్ కానీ లేదా ట్విట్టర్లో కానీ, ట్విట్టర్లో కానీ, లేదంటే వాళ్ళకున్నటువంటి ఇన్స్టాగ్రామ్లో కానీ, వాళ్ళకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వాళ్ళు పెట్టినటువంటి పోస్టర్స్ ఏంటండి, అవి తప్పు కాదా? వాటి మీద చర్యలు తీసుకోరా? మరి ఆ సిపిఆర్ఓ చేసిందంటే అది తప్పు కాదా? ఎవరిని ఉద్దేశించి అలా పెడతారు? మీకేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద
ఒక పక్కన ఒక పక్కన బట్టలు, ఒక పక్కన ఇంకో పక్క ఇంకోటి పెట్టి ఎడిటింగ్ చేస్తే మీకు సమ్మగా ఉంటుందా? అదే చంద్రబాబు నాయుడు గారికి అలాగా చేతిలో కత్తి పెడితే మీకు నచ్చదా? కోర్టులకు తెలియవా? కోర్టులు కూడా అవి కూడా మర్చిపోయి కోర్టులో ఇవి కూడా సమర్పిస్తా, కోర్టు కూడా అదే తీర్పు చెప్తుంది కదా వాళ్ళ మీద కూడా. కోర్టు ఎందుకంటే ఎవరికైనా కోర్టులు సమానమైనటువంటి తీర్పులే చెప్తాయి. వైఎస్ఆర్ పార్టీకి ఒకలాగా, టీడీపీకి ఒకలాగా చెప్పు. కాకపోతే ఇక్కడ రాజకీయ కక్షతో, ఓన్లీ రాజకీయ కక్షతో చేస్తున్నటువంటి అరెస్టులు మా యొక్క సిపిఆర్ఓ, మా మీడియా సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీహరి గారి మీద ఉన్నటువంటి రాజకీయ కక్షతో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే లక్ష్మణరావు గారు, మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. ఓన్లీ రాజకీయ కక్షతో అరెస్ట్ చేయడం జరిగింది. విజయ్ భాస్కర్ గారు లక్ష్మణ్ గారు ఏమంటున్నారో విన్నారు కదా, రాజకీయ కక్షతోనే శ్రీహరి గారిని అరెస్ట్ చేశారంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? విజయ్ భాస్కర్ గారు, మీ ఆడియో వినిపించట్లేదు, అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి విజయ్ భాస్కర్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్షలకి, దౌర్జన్యాలకి, దాడులకి, అవినీతికి, దోపిడీలకి ఆశ్రయం ఇచ్చింది. కాబట్టి ప్రజలు అట్టుడికి పోయి ప్రతిపక్ష స్థానానికి గడ నొచ్చుకోకుండా పక్కన పెట్టడం జరిగింది. అసలు సోషల్ మీడియా అనేది వెలుగులోకి తెచ్చిందే. సోషల్ మీడియా పోస్టులు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఆ సోషల్ మీడియాని ఎక్కువగా హైలైట్ చేసింది. దాని ద్వారా అంటే సద్వినియోగం, టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటే మంచిదే. టెక్నాలజీని దుర్వినియోగం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది యావత్ భారతదేశంలో ఎవరిని అడిగినా చెప్తారు. పోతే ఈ విధంగా రెచ్చగొట్టారు, రకరకాలుగా అవమానించారు, పోతే వ్యక్తిగత దోషణలకు పాల్పడ్డారు, బూతులు తిట్టారు. అసలు నిండు శాసనసభలో బూతులు, నిండు శాసనసభలో కుటుంబాల గౌరవాలను, నిండు శాసనసభలో ఆడవాళ్ళని గురించి, భువనేశ్వర్ గారిని గురించి, లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారికి పుట్టలేదని చెప్పేసి పెద్ద అపవాదు. లోకేష్ బాబు 81లో పుట్టాడు. 85లో మా పార్టీలోకి వచ్చిన ఒక ఆయనకి రంకు అంటగట్టి ఆయనకు పుట్టాడని చెప్పి నీచి ప్రచారం. అసలు అవసరమా? రాజకీయాల్లోకి మనం వచ్చింది ప్రజాసేవ చేయడానికి. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి. కానీ ఇప్పుడు స్వాతంత్రం తెచ్చుకున్నాం ఎందుకని? మన సమస్యల పరిష్కారం కోసం. 79 ఏళ్ళైంది, ఇంకా అన్ని సమస్యలు ఒకరోజు పూర్తిగా అనుకోండి. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. అట్లాగే స్టెప్ బై స్టెప్ సమస్యలు పరిష్కరించుకుంటూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకోవాలా, ఆదర్శంగా ఉండాలి రాజకీయ వ్యవస్థ. అలా కాకుండా మొట్టమొదటిసారిగా అసలు మనకు ఎంతో మంది తీసుకుంటే నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి అనేక మంది, కాసు బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి, అన్న పివి నరసింహారావు గారి దగ్గర నుంచి, మరి చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి, టంగుటూరు రంజయ్య, భవన వెంకటరామ, ఎన్టీఆర్, అట్లాగే మధ్యలో మళ్ళా వీళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి, రోసియా, వీళ్ళందరూ పరిపాలించారు. రాజశేఖర రెడ్డి గారు వీళ్ళంతా పరిపాలించారు. మరీ టూ మచ్గా అసలు సోషల్ మీడియాని వక్రీకరించి దాన్ని దుర్వినియోగపరిచింది. ప్రజలకి అసలు ఈ సోషల్ మీడియా ఉండేది మన స్వేచ్ఛని దుర్వినియోగం చేయడానిక? ఈ సోషల్ మీడియా ఉండేది మన శత్రువుల్ని కించపరచడానికి అన్నట్లుగా దీన్ని బాగా ప్రాపగేట్ చేసింది వైసీపీ అనేది ప్రపంచం మొత్తానికి ఉన్నటువంటి అవగాహన. ఈ నేపథ్యంలో అలా రెచ్చగొడుతూ ఉన్నప్పుడు పోతే ఇటీవల మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కార్యకర్త, సాధారణ కార్యకర్త భారతమ్మ మీద, అంటే జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి మీద ఒక సోషల్ మీడియాలో అనవసరమైన కామెంట్ చేశాడని చెప్పి వెంటనే పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు అసలుకి వ్యక్తుల విషయాలు మనకు అనవసరం. వాళ్ళ వ్యక్తిగత విషయాలు జోలికి పోకూడదు. పోతే పబ్లిక్ లోకి వచ్చినప్పుడే మనం నిలదీయాలి, నిగ్గు తేల్చాలి. అది తీసేసి మైండ్ గేమ్ ఆడడం, ఇప్పుడు అనుకున్నట్లుగా ఈ దుర్వినియోగం చేయడం, ఇలాంటివి ఉండకూడదు. ఆ సాంప్రదాయానికి తెర తీసిందే వాళ్ళు. సరే, ఇప్పుడు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి పూడి శ్రీహరి గారు మంచిదే, అది ప్రభుత్వ ఉద్యోగం అది. అంటే ప్రజాధనాన్ని నెల ఆయన శాలరీ తీసుకుంటున్నారు. పోతే ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఆయన.
చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అధికార విధులేంటి? ఆయన మొత్తం పబ్లిక్ రిలేషన్స్ సంబంధించి ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంది, పోతే ఆ నిర్ణయాలు బ్రోచెస్ తయారు చేయడం, పాంప్లెట్లు తయారు చేయడం, లేకపోతే వార్తాపత్రికలకి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం, అదేవిధంగా మీడియాకి యాడ్స్ ఇవ్వడం, ఇవన్నీ చేయడం ఆయన వృత్తి ధర్మం. మరి దాన్ని పక్కన పెట్టి ఆయన కూడా వ్యక్తిగత విషయాలకి ఎంతో మంది సోషల్ మీడియాలో దుర్వినియోగం చేశారు వైసీపీ. అక్కడ సజ్జల భార్గవ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో మంది చేశారని లోకం కూడైపోతుంది. పోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చాడు. ఆయన సకల శాఖ మంత్రిని చాలా భుజకీర్తులు తగిలించుకున్నారు. పోతే ఆ సకల శాఖ మంత్రి ఆయన కుమారుడైనటువంటి భార్గవ రెడ్డి గారు ఈ సోషల్ మీడియా కన్వీనర్. మరి ఆయన డైరెక్షన్ లో ఈయన పూడి శ్రీహరి గారు, ఆయన కూడా ప్రభుత్వ అధికారిగా ఉండి ఆయన మీద ఒత్తిడి ఏమి ఉండదు. ఒక రాజు కొలువులో పనిచేసేవాడు ఆ రాజుని ఇంకా మురిపించాలా, మైమేపించాలనుకున్నాడేమో, ఆయన అధికార దుర్వినియోగానికి పూర్తిగా పాల్పడ్డాడు. ఈ విషయంలో సుప్రీంకోర్టుల దాకా పోయారు. వీళ్ళందరికీ ఇంత పెద్ద సుప్రీంకోర్టులో న్యాయవాదులను పెట్టుకోవడానికి, అంటే కింది స్థాయి కుప్పం కోర్టు కాకుండా, హైకోర్టులు కాకుండా సుప్రీంకోర్టుల దాకా పోవడానికి వీళ్ళందరికీ ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం. పైగా సుప్రీంకోర్టు కూడా ఆయన మందలిచ్చింది. మరి అదేవిధంగా సజ్జల భార్గవ రెడ్డి గారు, ఇందాక మన గౌరవనీయ మిత్రులు అడ్వకేట్ గారు అయ్యప్ప గారు చెప్పినట్లు, ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి గారు ఫోన్ ఇవ్వడానికి, ల్యాప్టాప్ ఇవ్వడానికి తప్పు చేయకపోతే వేసరాజుకి ఇచ్చేయచ్చు కదా, ఇన్నిసార్లు చెప్పించుకోవాలన్నా? అసలుకి వీళ్ళంతా డిస్కులన్నీ, హార్డ్ డిస్కులు ఇవన్నీ ధ్వంసం చేసి ఉన్నారు చాలా వరకు. ఎన్నెన్నో చూసాం మనం ఈ మద్యం కుంభకోణాల్లో కానీ, కల్తీ నెయ్యి విషయాల్లో కానీ, ఇతర గోవిందరాజు మఠానికి సంబంధించిన విషయాల్లో కానీ, అదేవిధంగా రక్తసంధానానికి సంబంధించిన కొంతమంది స్మగ్లర్స్ విషయంలో కానీ, వాళ్ళంతా ఈ ఫోన్లు ఇవన్నీ నీళ్లలో వేస్తారు, ధ్వంసం చేస్తారు, పగలగొడతారు. ఇవన్నీ నేరస్తులు అయితేనే కదా చేసేది. ఇప్పుడు ఏ తప్పు చేయని వాడికి ఏం భయం ఉంటుంది? ఏముంది. మరి ఇప్పుడు అదే కదా కోర్టు ప్రశ్నించిందని మీరు మొదట ఇంట్రడక్షన్ లో మీ మాటల్లో చెప్పింది. కోర్టు ఏ తప్పు చేయకపోతే అసలు భయ సందేహాలు ఎందుకు? మరి కాబట్టి అసలు మౌనం అర్థంగీకారం మొట్టమొదటిది. రెండోది వీటిని అంజవలేదంటే. అలాగే విజయభాస్కర్ గారు లక్ష్మణ్ రావు గారు కూడా ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఆసక్తికరంగా అందరికీ తెలిసిందే, టీడీపీ సోషల్ మీడియాలో లేవా ఇలాంటి పోస్టులు, అంటే వాళ్ళు కూడా అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు కదా అనేది ఆయన క్వశ్చన్. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు మా పార్టీలో సభ్యత్వం తీసుకోండి. మా పార్టీలో ప్రాథమిక సభ్యత్వం, క్రియాసేవ సభ్యత్వాలు ఇలా ఉంటాయి. సభ్యత్వం తీసుకున్నటువంటి ఒక కార్యకర్త భారతమ్మ మీద కామెంట్ చేశాడని సోషల్ మీడియాలో ఆయన సస్పెండ్ చేశాం. అవును. మరి పార్టీ కొంతమంది జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత కోపతాపాలు ఉండొచ్చు, లేకపోతే ఆ పార్టీలో ఉండే నాయకుల మీద, ఆ పార్టీ అభిమానుల మీద, కొంతమంది మీద వాళ్ళ వ్యక్తిగత కోపతాపాలతో సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకి తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించదు. వాళ్ళు మా వాళ్ళు అనుకోవడం తప్పు. మేము అది ఒప్పుకోం. ఎందుకంటే మా పార్టీ పునాదుల మీద, గట్టి పునాదుల మీద గండిపేట శిక్షణా తరగతులు, రామకృష్ణ స్టూడియోలో శిక్షణా తరగతులు, హైదరాబాద్ లో చంపాపేటలో, కర్మన్ ఘాట్ లో సామా నరసింహారెడ్డి గార్డెన్స్, ఇంకొక గార్డెన్ ఉంది. వీటిల్లో మేము ట్రైనింగ్ క్లాసెస్ కొన్ని సంవత్సరాల పాటు నిర్విరామంగా క్లాసులు నిర్వహించాం. అదేవిధంగా ఇప్పుడు మాకు డీజీపీ ఆఫీస్ పక్కన ఉండే తాడేపల్లిలో ఇప్పుడు స్టేట్ పార్టీ ఆఫీస్ లో నిరంతరం ట్రైనింగ్ జరుగుతా ఉంది. అక్కడ మేము చెప్పేది ఏంటంటే, మా కార్యకర్తలకు భారత రాజ్యాంగాన్ని గురించి స్టడీ చేయమంటాం, చట్టాల పట్ల అవగాహన పెంచుకోమంటాం. అదేవిధంగా అధికారులతో మాట్లాడాల్సిన తీరుచిన్నలు, అదేవిధంగా ప్రజాస్వామ్యం అంటే ఏంటి, డెమోక్రసీని గురించి తెలుసుకోమంటాం. అదేవిధంగా భారతదేశ చరిత్ర, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి తెలుసుకోమంటాం. అదేవిధంగా పారిశ్రామిక విధానం, వ్యవసాయ విధానం, హార్టికల్చర్ విధానం, సాఫ్ట్వేర్ విధానాలు, వీటన్నిటికి సంబంధించి వివిధ రంగాలకు సంబంధించి నిష్ణాతోద్యోగం మేము ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఈ బూతులు పంచాంగాలు ఉండవు. పోతే ఈ యొక్క మైండ్ గేములు, పోతే ఈ గ్రాఫిక్స్, ఈ మార్పింగ్లు ఎట్లా,
అసలు మా పార్టీ సంస్కృతి కాదు, అసలు చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడుకున్నట్లుగా ఉంటుంది మా పార్టీ తీరుతెన్నులు ఎప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అది అందరికీ తెలుసు, అన్ని రాజకీయ పార్టీల్లో తెలుసు. ఒకప్పుడు రాజకీయ పాఠశాలలు అంటే ప్రొఫెసర్ ఎన్జి రంగా గారు ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆ ఎన్జి రంగా గారు పెట్టిన వేసంగ పాఠశాలలో డాక్టర్ మధు చెన్నారెడ్డి లాంటి వాళ్ళు, జీవీలాల్ లాంటి వాళ్ళు శిక్షణ పొందారు, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు. అదే విధంగా తర్వాత జరిగిన కమ్యూనిస్టులు బ్రహ్మాండమైన పాఠశాలలు ఏర్పాటు చేశారు. అదే విధంగా మేము తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా జాతీయ దృక్పథంతో ఏర్పడిన పార్టీ ఆది నుంచి మేము ట్రైనింగ్ క్లాస్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అంటే ఇది సమాజంలో. ఓకే విజయ్ భాస్కర్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అయ్యప్ప గారు మీరు చెప్పండి, అభ్యంతరకర పోస్టుల్ని డీల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి, మీరేం చెప్తారు? ఈ మధ్యనండి దాదాపుగా 10 సంవత్సరాల కాలం నుంచి పార్టీల్లో, అన్ని పార్టీల్లో కూడా కొంతమంది వ్యక్తులు పార్టీల యొక్క పరువు ప్రతిష్టలకి భంగం కలిగించేలాగా, వారు చేసినటువంటి అభివృద్ధులకి పక్కదోవ పట్టించేలాగా వ్యక్తిగత దోషులు చేస్తున్నారు. మొన్న కూడా ఈ మధ్య కాలంలో వైసీపీని అని మనం పార్టీ పేరు చెప్పకూడదు కానీ అండి, ఇక్కడ కొన్ని టీడీపీలో కూడా ఒక వ్యక్తి వైఎస్ భారతి గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తే వెంటనే ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగిందండి, మీకు తెలిసే ఉండొచ్చు. అట్లా ఎవరైనా కూడా అండి, ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా ఇటువంటి పోస్టులు, మార్పింగ్ పోస్టులు కానీ ఇటువంటి పెట్టడం అనేది చట్టరీత్యా నేరం అండి, అవి పెట్టకూడదు. పోలీసులు కూడా అండి చాలా వరకు కూడా గత ప్రభుత్వంలో ఇప్పుడు కూడా చూస్తున్నాం అండి, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వానికి అనుకూలంగానే కొంతమంది పని చేస్తున్నారు, వారికి ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకుంటలేదు అని చెప్పి అధికార పార్టీలో ఉండేటువంటి కొంతమంది నాయకులు కూడా మాట్లాడటం అనేది జరుగుతుంది. అలాగే రేపొద్దున్న గతంలో కూడా అండి, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వారు కూడా సాక్షాత్తు సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల మీద, సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ల మీద కూడా కామెంట్లు పెట్టడం కూడా జరిగిందండి. సాక్షాత్తు ఒక కోర్టుని అవమానించడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఖచ్చితంగా ఆ రోజున సుప్రీంకోర్టు కూడా, హైకోర్టు కూడా సీరియస్ అవటం జరిగింది. న్యాయమూర్తుల మీద ఎవరైతే పోస్టులు పెట్టారో దేశ విదేశాల్లో ఉన్నటువంటి అనేక మందిని అరెస్ట్ చేయమని చెప్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సామాజిక మాధ్యమాల్లో కూడా వాళ్ళు పెట్టడం మానేశారు. గతంలో శ్రీరెడ్డి గారిని చూసాం, చాలా మంది ఇట్లా వాళ్ళ స్థాయికి మించి పోస్టులు పెట్టారు. శ్రీరెడ్డి గారు కానీ, కత్తి మహేష్ గారు కానీ, ఇంకా చాలా మంది అండి. ఇట్లా ఒక వ్యవస్థ తయారయ్యి ఆ వ్యవస్థలో ఏమన్నంటే మా పార్టీకి సంబంధం లేదు అని చెప్తున్నారు. మరి మీ పార్టీకి సంబంధం లేనప్పుడు, మీ పార్టీకి అనుకూలంగా మాట్లాడి ఇతరులను తిట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు వాళ్ళని శిక్షించాలి కదా, ఎవరిని తిట్టినా. ఈ రోజున భారతీ గారిని తిట్టినందుకు ఒక టీడీపీ కార్యకర్తని వెంటనే అరెస్ట్ చేశారు. ఆ రోజు నుంచి కూడా క్రమశిక్షణలో ఉండాలి, ఎవరైనా మహిళ అని చెప్పి అతను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే తమ పార్టీ వారు తప్పు చేసినా కానీ ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వకూడదండి, తావు ఇవ్వకూడదు. పోలీసులకు కూడా అండి చాలా వరకు కూడా అలసత్వం ఎందుకంటే రాజకీయ నాయకులతో మనకెందుకులే, రేపొద్దున ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు అనేది ఒక భయాందోళన కూడా ఉందండి. గతంలో ఉన్నటువంటి, ఇప్పుడు చూస్తున్నాం, ఒక భయంతో ప్రజలు బతుకుతున్నారు, ఒక భయంతో ఆఫీసర్లు బతుకుతున్నారు. సాక్షాత్తు ఒక ఎయిర్పోర్ట్ లో రేపొద్దున అధికారం మేము వస్తాము అని చెప్తున్నారు. మొన్న కూడా ఒక రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే గారు కూడా, జక్కంపూడి రాజా గారు కూడా రేపొద్దున మేము అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇటువంటి కోణంలో అసలు రేపొద్దున వాళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళని సస్పెండ్ చేస్తున్నారు, వీళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళు సస్పెండ్ చేస్తున్నారు. అటువంటి భయాందోళనలతోటి ఉన్నారండి. ఇప్పుడు ఏదైతే అనంతబాబు కేసులో కొంతమంది పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఆల్రెడీ ఒక మహిళ విషయంలో ఆల్రెడీ మనకి చాలా మంది సస్పెండ్ అయ్యారు. అలాగే రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా పివి సునీల్ కుమార్ గారు లాంటి ఐపీఎస్, గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారు, ఇట్లా ఐపీఎస్ ఆఫీసర్లని స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా రాజకీయ నాయకులు ప్రలోభాలకు గురి చేసి తప్పులు చేపిస్తున్నారు. మళ్ళీ ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే బలైపోయింది వ్యవస్థలు, పోలీసు వ్యవస్థ అన్న భయం వాళ్ళు ఉండబట్టే, అభద్రతా భావంతో ఉండబట్టే కొంత మొత్తంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు, మొత్తాన్ని వదిలేస్తున్నారు. మనకెందుకులే అని. నిజంగా సమాజంలో పెద్దన్న పాత్ర పోషించవలసినటువంటి పోలీస్ వ్యవస్థ ఈ రకంగా నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం వల్ల కూడా సమాజంలో శాంతి భద్రతకు కూడా విఘాతం కలుగుతుందండి. చాలా చోట్ల కూడా
ఈ ఇంకా పాత వాసన ఇంకా పోలేదన్నట్టుగా వైసీపీ భయాందోళనతో కొంతమంది ఉండి ఇప్పటికీ కూడా వైసీపీ నాయకులు ఫోన్లు చేస్తే వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మధ్యన కొంతమంది బరి తెగించిన పోలీస్ ఆఫీసర్లు కూడా వేటు వేయడం కూడా జరిగిందండి. కొంతమంది లాకప్ డెత్ కేసులు, లాకప్ లాఠీ చార్జీలు చేయడం, కస్టోడియల్ టార్చర్లు చేయడం, ఇటువంటి అన్ని కేసుల్లో కూడా మనం పోలీసు వ్యవస్థని ఒక ప్రక్షాళన దిశగా మొన్న 2 సిఐల్ని సర్వీస్ నుంచే రిమూవ్ చేశారు హనీ ట్రాప్ కేసు. అంటే ఏమంటే తప్పు ఇలాగా ఎవరు చేసినా సరే చూస్తూ ఉండిపోకూడదు. పోలీసు ప్రేక్షక పాత్ర పోషిస్తుంది, పోలీసుల డ్యూటీ సరిగా చేయట్లేదని చెప్పి హైకోర్టు ఇప్పుడు వచ్చి 7 తీర్పుల్లో అభిప్రాయపడ్డదండి 2024 నుంచి ఈ రోజు వరకు కూడా. గతంలో అయితే అనేకం అండి. గతంలో అయితే మీరు రాజకీయ నాయకులకి కొమ్ము కాస్తున్నారు, ప్రజలను వదిలేస్తున్నారని చెప్పి అనేక జడ్జిమెంట్లో కానీ అనేక రిట్లలో కానీ బాహాటంగానే హైకోర్టు తమ పరిధిని దాటి మరి పోలీసు వ్యవస్థ మీద ముట్టికాయలు వేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ తీరు మారట్లేదండి. అంటే అయ్యప్ప గారు, అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే పోలీసులు ఎందుకు రియాక్ట్ కావట్లేదు, ఎందుకు న్యూట్రల్ గా వ్యవహరించట్లేదు అంటే అధికార పార్టీలకి భయపడే అనుకోవాలా మనం? ఖచ్చితంగా అండి. రేపు పొద్దున్న ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదండి. అనంతబాబు గారి కేసులో ఆయన ఎవరైతే భీమారావు గారు అడిషనల్ ఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన సస్పెండ్ అయ్యారండి. జస్ట్ ఇంకొక నెలలో రిటైర్మెంట్ ఉంది ఆయన. అట్లా భీమారావు గారితో పాటు సిఐ గారు, ఎస్ఐ గారు కూడా సస్పెండ్ అయ్యారు. అలాగే పివి సునీల్ కుమార్ గారిది జూన్ జూలైలో ఆయనది రిటైర్మెంట్ ఉంది. 30 ఏళ్ళ సర్వీస్ లో ఆయనకి ఎప్పుడు మచ్చలేనటువంటి పివి సునీల్ కుమార్ గారు త్రిపుర గారు కస్టోడియల్ టార్చర్ కేసులో బలైపోయారు. ఇటువంటివన్నీ చూసి అలాగే ఒక కాదంబరి జత్వాని ఒక అమ్మాయి కేసులో విశాల గున్ని, పిఆర్ ఆంజనేయులు ఇటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళు సస్పెన్షన్ గురయ్యి ఈ రోజున ఏ పోస్టింగ్ లేకుండా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత పోలీస్ వ్యవస్థ ఏమనుకుంటారు, ఏదైనా సరే తప్పు చేయడానికి భయపడుతున్నారు, అసలు తప్పులు జరుగుతున్నా సరే వాటిని అరికట్టడానికి కూడా భయపడుతున్నారండి. అట్లా వ్యవస్థ మారిపోయింది సార్ మేడం. విజయభాస్కర్ గారు, అయ్యప్ప గారు చెప్పింది విన్నారు కదా మీరు. అంటే మీరేమనుకుంటున్నారు, అధికార పార్టీలకు భయపడే పోలీసులు తమ పనిని సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు అనే అయ్యప్ప గారి మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా? ఇప్పుడు ఇది సాంప్రదాయం అనేది ఇది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీలక్ష్మి గారి దగ్గర నుంచి ఆయన చాలా చక్కటి ఇండియాలో టాపర్స్ లో ఒకడు ఐఏఎస్. శ్రీలక్ష్మి గారు మంచి ఆఫీసర్ అని పేరుంది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు ఉదయలక్ష్మి, ఈ శ్రీలక్ష్మి, 2 లక్ష్ములు ఉన్నారని చెప్పి ఆయన వేదిక మీద కొనియాడు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అంత సులభంగా ఎవరిని కీర్తించడు, అరుదు. అలాంటి వాడు పబ్లిక్ మీటింగ్ లో వాడు ఇద్దరిని గురించి అంత గొప్పగా, ఒకరు ప్రకాశం జిల్లా, ఒకరు నెల్లూరు జిల్లాలో పనిచేశారు. ఈ శ్రీలక్ష్మి గారు కుటుంబం కూడా సాంఘిక నేపథ్యం, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. వాళ్ళ తండ్రి రైల్వేస్ లో ఇంజనీర్ గా ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఆమె సికింద్రాబాద్ రైల్వేస్ క్వార్టర్స్ లో బాగా పెరిగింది, బాగా చదువుకుంది. పోతే వారి పెదనాన్న రాజ్యసభ స్థానాన్ని అలంకరించాడు, జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలు కూడా అధిగమించాడు. పెద్ద వ్యవసాయ కుటుంబం, రాజకీయ కుటుంబం, ఉన్నత ఉద్యోగాలకు సంబంధించిన కుటుంబం. పాపం ఆవిడ ముఖ్యమంత్రి గారి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్ లో ఉండేవారు. అక్కడి నుంచి ఆపరేట్ చేసేవారు. కేవీ రామచంద్రరావు గారిని అడిగితే చెప్తాడు ఇలాంటి విషయాన్ని. ఇక్కడ ఉంటే ఇంకా తండ్రి ఎప్పుడు ఇంకా కాంగ్రెస్ లోనే అనేక ముఠాలు ఉండేవి. ఇప్పుడు ఢిల్లీకి పోయి అధిష్టానాన్ని ఫిర్యాదు చేసేవాడు. అందుకని ఎక్కడ ఫిర్యాదు చేస్తారని చెప్పి ఈయన బెంగళూరులో పెట్టి హైదరాబాద్ ఎక్కడ కనపడలేకుండా చేసి అక్కడి నుంచి నీకు కావాల్సిన పనులు చేసి పెడతాం స్వామి. డొల్ల కంపెనీలు, క్విట్ ప్రోకోలు, ఇవన్నీ మనం ఎప్పుడు వినలా. ఈ పదజాలాలు నూతన పదజాలాలు కొత్తగా ఈ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లోనే ఇవన్నీ వచ్చింది. అదేవిధంగా ఈ షెల్ కంపెనీలని ఇవన్నీ. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఇలా అట్లాగే స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నాడు ఒక ఆయన రాజగోపాల్, ఆయన బలిపశుడు ఉన్నతాధికారి, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఎండీ అని. అట్లాగే ఇంకా ఈ సబితా ఇంద్రారెడ్డి
ఇంటే ఇప్పుడు రాష్ట్రం చీలింది కదా, అట్లాగే చాలా మంది ఉన్నతాధికారులు ఆ టైంలో బలైపోయారు. అక్కడ రాజశేఖర రెడ్డి బలి కావడం అనేది అధికారులు వెరీ రేర్. ఏ ముఖ్యమంత్రులు, నేను ఇందాక మొదటిసారి ఫస్ట్ రౌండ్ లో చెప్పినట్టు, ఏ ముఖ్యమంత్రుల హయాంలో ఏ అధికారులు బలి కాదు. కానీ బలైందల్లా రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఎవరైనా ఇప్పుడున్న బలి ఉంటే ఒకరు వాళ్ళ స్వయం కృతాపరాధాలతో ఏదైనా బలి ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రుల ద్వారా బలైంది మొట్టమొదటిసారిగా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏంటంటే నేర సామ్రాజ్యాన్ని కడప జిల్లాలో స్థాపించాడు. అందులో కేసులు ఇరికిస్తారు. ఇది అక్కడ స్థానికులను కానీ, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారులను కానీ కేసుల్లో ఇరికిస్తే ఇక వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు అవసరాల దృష్ట్యా. ఇకపోతే అదొక వర్గంగా మారుతుంది. ఆ విధమైన పునాదులతో, ఒక నేర సామ్రాజ్యం పునాదులతోనే వాళ్ళు ఎదిగింది. పోతే మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి, విజయభాస్కర్ రెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి రాలేదు. ఎవరు లేకపోయాక ఆయనకి ఇచ్చారు. అంటే ఏంటి రాజశేఖర రెడ్డి గారే రీజన్ ఏంటంటారు? రీజన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీని నడపాలా, రాష్ట్రానికి వాళ్ళు ఏమో నిధులు ఇచ్చే స్థితిలో లేరు ఢిల్లీ వాళ్ళు. వీళ్ళ దగ్గర ఈ నిధులు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నిధులు ఉన్నాయి, విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నిధులు బదిలీ. ఆయనకి ఒక క్లీన్ ఇమేజ్ ఉంటుంది, పెద్ద మనిషి. అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి గారు గొప్ప ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారు ఆయన దగ్గర, ఆయన కరప్టెడ్ కాదు, కానీ ఆయన ఏదో ఆయన మార్గాల్లో ఆయన డబ్బు సంపాదించుకునేవాడు. పొలిటికల్ కరప్షన్ లేదు ఆయన. అయితే వీళ్ళందరూ చక్కగా అధిష్టాన వర్గం దగ్గర మెప్పు పొందారు. కానీ రాజశేఖర రెడ్డి గారు టైం వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనంగా ఉంది, నిధుల సంక్షోభంలో ఉంది. నిధులు సమకూర్చేవాడు కావాలి. అప్పుడు డి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఉన్నారు పిసిసి ప్రెసిడెంట్ గా, ఆయన పేరు కూడా తెర మీదకి వచ్చింది. బట్ రాజశేఖర రెడ్డి గారు అయితే నిధులు బాగా సమకూరుస్తారని, ఆ కాంగ్రెస్ పార్టీని ఇతర రాష్ట్రాల్లో వీక్ గా ఉన్న చోట్ల అడ్జస్ట్ చేయడానికి వరకు వస్తారని పెట్టారు. అయితే రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఆయన స్వభావంతోనే కాంగ్రెస్ గెలిచిందని చెప్పేసి ఆయన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచాడు. నిత్య అసమ్మతివాదే. పివి నరసింహారావు గారు అంతటి గొప్ప రాజనీతివేత్త, భారత ప్రధానమంత్రి తిరుగువాడు అయ్యాడనే కృతజ్ఞత లేకుండా, పెద్ద మనిషి అయిన విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రి కడప డయాస్ మీద ఉంటే చెప్పులు ఇచ్చిన ఘన చరిత్ర రాజశేఖర రెడ్డి. చెప్పులు ఇచ్చాడు, రాళ్ళు ఇసులే ఇచ్చాడు. పోతే నిత్యం కాంగ్రెస్ పార్టీని ఆయన 78లో రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచాడు. వెంటనే ఆ పార్టీ అతి తక్కువ సీట్లు, అధికారంలో ఉండి అతి తక్కువ సీట్లు పొంది కాంగ్రెస్ విలీనమైంది. అప్పటి నుంచి కాంగ్రెస్ లో చేరడో లేదో ముఖ్యమంత్రి పదవి కన్నేశారు. చుక్కల దాకా జోటేస్తే కానీ చూరు దాకా పాకలేమని నార్ల వెంకటేశ్వరరావు గారు అంటే ప్రఖ్యాత జర్నలిస్ట్ చెప్పినట్టు ఈయన ఇప్పటి నుంచే మనం ముఖ్యమంత్రి అంటుంటే ఏదో ఒక రోజు అవుతామని చెప్పి చివరికి వీళ్ళంతా చనిపోయిన తర్వాత ఆయనకి ఏదో కారణాలతో ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఇంకా అప్పటి నుంచి అధికారులు బలి కావడం, అధికారులను బలి తీసుకోవడం ప్రారంభించింది రాజశేఖర రెడ్డి రాజ్యం ఫస్ట్. తర్వాత జగన్మోహన్ రెడ్డి అదే సాంప్రదాయం కొనసాగింది. ఈ నయాంలో అది రాజశేఖర రెడ్డి హయాంలో ఒక అంకికి పరిమితమైంది, అంటే 9 లోపు అధికారులు. మరి ఈ నయాంలో అది ఏముంది అంటే 2 అంకెలకి వెళ్ళిపోయింది. అనేక మంది అధికారులు బలి అయ్యారు. అంటే వాళ్ళు సివిల్ సర్వీసెస్ అధికారులు ఉన్నారు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అధికారులు ఉన్నారు. అదేవిధంగా ఎంతో మంది రాజకీయవేత్తలు బలయ్యారు. కేవీపీ రామచంద్రరావు రాజశేఖర రెడ్డి ఆత్మే జగన్మోహన్ రెడ్డిని చిన్నప్పుడు ఎత్తుకున్న మనిషి దగ్గరికి పోలేదు ఆయన ముఖ్యమంత్రి అయిన. అది అర్థం చేసుకోవాలి. ఉండవల్లి అరుణకుమార్ లాంటి వాడే రాజశేఖర రెడ్డిని కీర్తిస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డిని కీర్తించాడు. చాలా మంది వాళ్ళ నాన్నకి అత్యంత సన్నిహితుని దూరం పెట్టాడు. తన తిలాపాపం తలా పిడికిడిలో వాటా పంచుకోవడానికి సిద్ధమైన వాళ్ళనే చేరదీశాడు. ఆ క్రమంలో అధికారులు చాలా మందిని ఇరికిస్తాడు ఆయన. ఇరికిచ్చి వాళ్ళని బలిపశువులు చేస్తాడు. ఎంతమంది అధికారులు ఇప్పుడు ఇరుక్కొని ఉన్నారు. ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టు అయ్యప్ప గారు, ఎంతో మంది ఉన్నతాధికారులు 30 సంవత్సరాల సర్వీస్ లో ఏ మచ్చ లేదు, ఇప్పుడు ఆఖరి రోజుల్లో దీంట్లో ఇరుక్కున్నాడని చెప్పాడు. నిజమే ఇది. ఇప్పుడు ఆయన సంతోషపరచాలి, లేకపోతే ఇమీడియట్ గా వాళ్ళకి ఏదో ఒక విధంగా ఏదో చేసి ఒక లిటిగేషన్ మనుషులు, వీళ్ళు ఎంత క్రిమినల్స్, వీళ్ళు ఏదో ఒక రికార్డు ఫైల్ చేస్తారు. ఎన్నోళ్ళని అవసరం అయితే ఇంటి మీద రాళ్ళు వేస్తారు, లేకపోతే దారిలో ఒక యాక్సిడెంట్ చేస్తారు.
ఏదో ఒక విధంగా మర్డర్ చేస్తారు. లేకపోతే వాళ్ళ ట్రాక్ రికార్డ్ని ధ్వంసం చేస్తారు. ఎన్నో రకాలుగా చేస్తారు. వీళ్ళు దెబ్బ భయపడి వాళ్ళు చెప్పినట్టు వింటారు. కొంతమంది అయితే వాళ్ళ ప్రయోజనాల కోసం ఏదో ప్రమోషన్స్, ఆగిపోయిన ప్రమోషన్స్ కోసం, లేకపోతే ఇంక్రిమెంట్లు, ఇంకా ఇతర ఏదన్నా డిపార్ట్మెంటల్ గా ఏదన్నా కేసులు ఇన్వాల్వ్ అయి ఉంటే వాటి నుంచి బయటపడడానికి ఇలా వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. వాటిని వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారు. ఈ విధంగా వాళ్ళు అవినీతిని ఆ ప్రోత్సహించారు. యథా రాజా తథా ప్రజ. రాజుని బట్టి అనుచరులు నడుస్తారు. వాళ్ళ ముఠా అంతా, వైసీపీ ముఠా అంతా జగన్మోహన్ రెడ్డిని తృప్తిపరచండి. ఆయన అంతకుముందు అమరావతి అన్నారు. అధికారంలోకి రాగానే ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య, ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య. తర్వాత అధికారం వచ్చిన తర్వాత వెంటనే పేటి ఫ్రాయ్ ఇచ్చాడు. లేదు విశాఖ అన్నాడు, 3 రాజధానులు అన్నాడు. సరే మళ్ళీ ఇప్పుడేమన్నాడు, మావి గన్ అన్నాడు. మావి గన్ అనగానే మళ్ళీ బాకా వదలడం ప్రారంభించాడు. మరలా రేపు ఎలక్షన్ నాటికి మళ్ళీ ఏం మారుస్తాడో తెలియదు నినాదం. అంటే ఆయన కుంభకర్ణం నిర్మించి అప్పుడప్పుడు లేచి నోటికొచ్చింది చెప్తే వీళ్ళు తందాన తాన అనకపోతే, జీ హుజూర్ అనకపోతే పార్టీలో ఉండరు. విజయభాస్కర్ గారు, ఒకవేళ వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ ఎలక్షన్ లో అధికారంలోకి వస్తే ఈ మావిగన్ ముందుకెళ్లే అవకాశం ఉందంటారా? మావిగన్ అనేది ఆ పేరు కరెక్ట్. అంటే వాళ్ళు అనే జగన్మోహన్ రెడ్డి గారు గాని ఆ పార్టీ నాయకులు గాని అంటున్నది ఏంటి అంటే వాళ్ళ నాయకుడికి తానతందానంగా పోతే జై జగన్, జై మావిగన్ అనకపోతే వీళ్ళకి భవిష్యత్తు ఉండదుగా. పార్టీ పదవులన్నా అధికారం సంగతి పక్కన పెడదాం. ఈ పార్టీలో పదవులు కావాలన్నా ఇప్పుడు వీళ్ళకి పిల్లా జిల్లా ఉంటారు. ఏమన్నా నువ్వు తిరుగుతున్నావు రాజకీయాల్లో, నీకు ఏ పదవి లేదంటారుగా. అందుకని జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఏదో పదవి, పార్టీ పదవి అన్నా ఇస్తాడని కదా. అదే విధంగా ఇంకా రాష్ట్ర ప్రజలు బాగా తెలుసుకున్నారు. ఒక్కసారి అంటే పోనీలే, ఏదో వాళ్ళ తండ్రి గడ దుర్మానం చెందాడు, వాళ్ళు ఏ కేసులు చేసినా ఏం చేసినా ఎంతవరకు వాస్తవం అవాస్తవం, సరే పాపం మన వాళ్ళకి చీమకి పంచదార, పాముకి పాలు పూసే సాంప్రదాయం హైందవ మతంలో ఉంది. కాబట్టి వాళ్ళు క్రిస్టియన్స్ అయినా, ఈ హైందవులు ఎక్కువగా ఉన్నా కానీ రాజశేఖర రెడ్డి దుర్మరణానికి అందరూ నొచ్చుకున్నారు, బాధపడ్డారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో దుర్మరణం చెందారని చెప్పి అందరూ బాధపడ్డారు. సరే ఈ అబ్బాయి కొడుకు కదా, యువకుడు, పోతే వాళ్ళ నాన్న విగ్రహాలు పెడుతూ ఓదార్పులు పెడుతూ మంగళవారాలు మామూలుగా హిందూ సాంప్రదాయంలో పరామర్శలకు వెళ్ళరు. ఆదివారాలు పోరు, శుక్రవారాలు పోరు, పొద్దు కూగితే అంటే సూర్యాస్తమైన తర్వాత పోరు. కానీ వీటన్నిటిని కూడా పట్టించుకోలేదు. అయ్యా మా ఇళ్ళకి రావద్దంటే ఫీల్ అవుతాడు. పోతే మన కోసం వస్తున్నాడు కదా, వాళ్ళకి అడుగడుగున వచ్చేటప్పుడు దారిలో అనేక ఆటంకాలు ఉంటాయి, వాళ్ళు ఇక్కడికి రావడానికి ఎంతో దూరం నుంచి వస్తున్నారు, అందుకని మనం 5 గంటల లోపు, సూర్యాస్తమయం లోపే రావాలా, 5:30 లోపే రావాలని మనం ఆంక్షలు పెట్టకూడదని చీకటి పడిన తర్వాత కూడా ఆయన రాణించారు. అమావాస్యలకి పరామర్శించరు. అమావాస్యలకి పండగలు లేదు, పబ్బం లేదు, వేళాపాళలు లేవు, ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి పోయినా గారు సహించారు. ఆ తర్వాత ఒక్కసారి అని బతిమలాడాడు, గడ్డాలు కొట్టుకున్నాడు, పోతే ముద్దు పెట్టాడు, తల నిమిరాడు, వాటేసుకున్నాడు, పోని అని చెప్పేసి మనకి ఒకటి ఉంది సెంటిమెంట్. ఎంత దుర్మార్గుడు కూడా కాళ్ళు పట్టుకుంటే శరణాగతి అంటే క్షమించే హృదయం హైందవ ధర్మంలో ఉంది. సార్ ఆయన ఏమన్నా చేయని అధికారంలోకి అయితే వచ్చారు కదా. వచ్చిన తర్వాత ఆయన విశ్వరూపం చూపించాడు. ఆయన క్రిమినాలజీ అంతా ఆయన విశ్వరూపం చూపించాడు. అప్పుడు కదా ఇష్యూ వచ్చినప్పుడు కదా అసలు రంగు బయటపడేది. ఇంకా అప్పటి నుంచి నేరస్తుల ముఠాలను తయారు చేశాడు, అధికారులను చెడగొట్టాడు, కార్యకర్తలను చెడగొట్టాడు, నాయకుల్ని భయపెట్టాడు. సరే వాళ్ళ అంతరాత్మ ప్రబోధం ఉన్నా వ్యక్తం చేయలేని పరిస్థితి, వ్యక్తం చేస్తే పార్టీలో ఉండరు. అదేవిధంగా అధికారుల పరిస్థితి. కాబట్టి యథా రాజా తథా ప్రజ. ఈ నేపథ్యంలో ఇక దోపిడీలు, దొంగతనాలు చేశారు, పోతే కబ్జాలు చేశారు, పోతే వాళ్ళకి ఎవరి మీద ఉన్న కోపం ఉంటే కక్ష తీర్చుకున్నారు. తీర్చుకోవడం, కక్షలు కార్పణ్యాలకి శ్రీకారం చుట్టడం, రౌడీజం చేయడం, దోపిడీలు, దొంగతనాలు, స్మగ్లింగ్లు, పోతే ఈ డొల్ల కంపెనీలు, ఇవన్నీ అసలుకి అంతకుముందు లేవు. పోతే వీళ్ళు మనకు పిండారీలని, దగ్గులని మధ్యయుగాల నాడు ఉండేవాళ్ళు, పెద్ద బందిపోట్లు.
అమరావతి నామకరణం చేసి అమరావతి కేంద్రంగా పరిపాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు రొంపిచెర్ల మండలంలో ఆ అక్కడ ఆ కొండ ఉంది, ఉప్పలపాడు అనే గ్రామం దగ్గర. ఆ కొండ మీద ఆ పెండారిల్లు దగ్గులు మధ్యయుగాల నాడు అక్కడ తెచ్చేసి వంట వార్పు చేసుకుని గ్రామాల మీద పడి దోచుకోవడానికి పోయే సందర్భంలో ఒక్కసారిగా ఆయన స్వీయ పర్యవేక్షణలో నరికిచ్చేశాడు. అందుకనే అక్కడ ఏదో నరుకుళ్ళపాడు అని నరికిచ్చాడు కాబట్టి నరుకుళ్ళపాడు ఏదో అనే పేరు పెట్టాడు ఆ గ్రామానికి. అట్లా ఈ జగన్మోహన్ రెడ్డి మామూలుగా మధ్యయుగాల నాటి ఆ పిండారీలు దగ్గులు ఆదర్శమేమో, మొత్తం ముఠాలు సోషల్ మీడియాలో ఇతరులను దుర్భాషలాడడం, నీచంగా చిత్రీకరించడం, దోచుకోవడం, దాచుకోవడం ఈ నిత్యకృత్యం అయిపోయింది. సామాన్య ప్రజలు ఆ గ్రామాల్లో లేకపోతే పట్టణాల్లో వాటిలో చూశారు. ఏంట్రా ఇది నిన్న మొన్నటి దాకా వీడు అడక్క తినేవాడు, ఈ అడక్క తినేవాళ్ళంతా ఏంది ఈ రోజంతా పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతున్నారు, బ్యాంకు బ్యాలెన్స్లు, వీళ్ళ విలాసాలు ఏంది, వీళ్ళ బిల్డింగ్లు ఏంది, వీళ్ళ ఫర్నిచర్లు ఏంది, అసలు ఏంటి వీళ్ళు కాలు నిలవకుండా భూమి మీద లేదే వీళ్ళ కాలు అని చెప్పి గమనించారు. ఈ పరిపాలన మన కుదురా బాబు, ఇల్లేంది, అందరిని కొడుతున్నారు, తిడుతున్నారు, అసభ్యకరమైన పోస్టులు, బూతులు ఏంది, రాజు ఎలా ఉండాలా అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చేసి పక్కన పెట్టారు. ఇప్పుడు వాళ్ళ పద్ధతి మేము మార్చుకోము, మేము క్రిమినల్స్మే, మేము మా వైఖరి మార్చుకుంటే ఓడిపోయినట్టు, కాబట్టి మేము ఇదే పద్ధతిలో మళ్ళీ మేము ఏదో ఒక విధంగా దొడ్డిదారిన రాజ్యాధికారానికి రావాలా, కాబట్టి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేయాలా మా కేసు. అంటే విజయభాస్కర్ గారు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అవుతోందని మీరు అనుకుంటున్నారా? కాదు, ఎందుకంటే ప్రజలు ఇలాంటి పోస్టులు పెట్టి కానీ చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ ఎంత యాక్టివ్ గా ఉంటుందో. మీరు తెలివైన ప్రశ్న వేశారు. కానీ మన ప్రజలు 5 సంవత్సరాలు అట్టుడిపోయారు, బాగా విసిగి వేసారిపోయారు. పోతే పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యారు చాలా మంది. ప్రతి గ్రామంలో వాళ్ళు గ్రామ వ్యవస్థ ఒకటి పెట్టారు, వార్డు సచివాలయాలు, ఇవన్నీ గ్రామ సచివాలయాలు. వాళ్ళు 5,000 రూపాయలు MBA చదువుకున్న వాళ్ళు, MCA చదువుకున్న వాళ్ళు, MA చదువుకున్న వాళ్ళకి, MCOM చదువుకున్న వాళ్ళకి, ఫార్మాలు చేసిన వాళ్ళకి, బీఫార్మాలు చేసిన వాళ్ళకి 5,000 రూపాయలు భిక్షం వేసినవి. వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారంట, 1,00,000 చిల్లర మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. కానీ విజయభాస్కర్ గారు అస్సలు ఏమీ లేని దానికంటే ఏదో చిన్న ఉద్యోగం అనుకోవచ్చు, ఏదన్నా కానీ ఒక ఉద్యోగం అయితే వచ్చింది కదా. కాదు, అక్కడ ఏమైంది తెలుసా, వాటికి మామూలు ఉద్యోగం అయితే దానికి విధి విధానాలు, పోతే దానికి సెక్యూరిటీ ఉంటుంది. ఇది సెక్యూరిటీ, ఈ 5,000 కూడా సెక్యూరిటీ లేని జాబ్. ఆ గ్రామ వైసీపీ నాయకుడు అనుగ్రహం ఉన్నంతసేపే వాడు కోపం వస్తే ఇంకోటి పెట్టుకుంటాడు, ఇంకో ఎల్లైనా సుబ్బైనా తెచ్చి నియమిస్తాడు. ఏమి రికార్డెడ్ గా లేవు, అనాథరైజ్డ్. వీటికేమి PF ఉండదు, గ్రాట్యుటీ ఉండదు, పెన్షన్లు ఉండవు. పోతే వీటికేమి వీళ్ళ ఉద్యోగాన్ని చూసి సెలవులు ఉండవు. పోతే వీళ్ళకి సెలవులు అమ్ముకునేది ఉండదు, సరెండర్ లీవ్స్ ఉండవు. విజయభాస్కర్ రెడ్డి గారు, మనం సజ్జల భార్గవ్ రెడ్డి గారి గురించి విషయానికి వస్తే, ఆయన కేసు విషయానికి వస్తే, సీఎం గారి మీద, సీఎం గారి వైఫ్ మీద కానివ్వండి, లేకపోతే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి మీద కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, వీళ్ళందరి మీద కూడా అసభ్యకర పోస్టులు పెట్టిన విషయంలో ఈరోజు ఆయన విచారణ మీద విచారణ ఎదుర్కొంటూ ఈరోజు ఆయన పోలీస్ స్టేషన్కి హాజరై కూడా వాళ్ళకి దాదాపు 120 క్వశ్చన్స్ వేస్తే అందులో ఆయన చెప్పిన సమాధానాలు ఏంటో తెలుసా? 2 ప్రశ్నలకి మాత్రమే. ఏంటి దీనికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? అంటే ఏమనిపిస్తుంది, 120 క్వశ్చన్లకు 2 క్వశ్చన్లు మాత్రమే ఆన్సర్ చేసింది ఆయన. ఏంటి కారణం? ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏమిటా, ఒంట్లో భయం లేదు. ఎందుకంటే బాగా బలిసిపోయినోడికి పేదరికంలో ఉండి ఒక్కసారిగా బలుపు వస్తే, అంటే ఆర్థికంగా, అంటే అవినీతిగా డబ్బు 100,000 కోట్లకు పడగలిగితే లెక్క చేయదు. షార్ట్ కట్ రూట్స్ లో అక్రమాలు చేసి, అన్యాయం చేసి. రెండోది డబ్బు, మెయిన్ డబ్బు, ఆ డబ్బు బిల్లు. రెండోది వాళ్ళ పగటి కళలు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మేము ఎంతో చూస్తాం. వాళ్ళు ప్రభుత్వాలకు మంచి సూచనలు సలహాలు ఇవ్వరు. ఇంతకుముందు మీరు చూశారు, ఇప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారు.
మీ అంతా చూస్తాం, మేము అధికారంలోకి వస్తున్నాం, ఇంకెంత కళ్ళు మూసుకుంటే జగన్ చెప్తుంటాడు. కళ్ళు మూసుకుంటే మనం ఎలక్షన్లు వచ్చేస్తే మనం అధికారంలోకి వస్తున్నాం, వస్తే వీళ్ళ తాట తీస్తాం, పోలీసు వాళ్ళ బట్టలు ఇప్పదిద్దాం, వీళ్ళని నగ్నంగా ఊరేగిస్తాను, పెట్టుబడిదారులా మీరు వచ్చారంటే మిమ్మల్ని చంపేస్తాం, నరికేస్తాం, పోతే మీ ఆస్తుల్ని ధ్వంసం చేస్తాం పెట్టుబడిదారు. ఇది రాజద్రోహ నేరం. ఉమ్, అయితే ఎందుకంటే వాళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు. వాటిని నిర్వీర్యం అయిపోయిన ఆ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని జవజీవాలతో తిరిగి కళకళలాడేటట్టు చేయాలా, ప్రజాస్వామ్య పరిమళాలు మళ్ళీ వ్యాప్తి చెందాలి ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో ఇక్కడ నిర్బంధ ఎమర్జెన్సీ ఉండింది జగన్ ఎమర్జెన్సీ 5 years పీరియడ్. కాబట్టి ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించాలా, మళ్ళీ జవజీవాలు కల్పించాలి ప్రజాస్వామ్యానికని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఆదర్శప్రాయంగా ఒక శ్రేయ రాజ్యాన్ని నెలకొల్పాలని ఉంటే వీళ్ళు మళ్ళీ సోషల్ మీడియా ద్వారా, పోతే ఈ డిబేట్స్ ద్వారా, పేపర్ స్టేట్మెంట్స్ ద్వారా అసెంబ్లీకి పోకుండా బయట నుంచి పోతే స్టేట్మెంట్లు ఇస్తూ రాష్ట్రాన్ని అలజడికి గురి చేసి, శాంతి భద్రతలు లోపించేలా చేసి, పారిశ్రామికవేత్తలు రానికుండా చేసి, ఒకవేళ ధైర్యం చేసి వస్తే వాళ్ళని నలుగుతాం, చంపుతాం, మీ అంత చూస్తామని బెదిరించి పెట్టుబడులు రాకుండా చేయాలని ఈ విధంగా నానా రకాలుగా తిప్పలు పడి ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్ లో పెట్టేస్తే ప్రజలు భయభ్రాంతులకు గురైపోతారు. అంటే వాళ్ళకి రిగ్గింగ్ చేసుకునే సంస్కృతి ఉంది. వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు ఏ ఎన్నికల్లో ఓడిపోతారు, ఏంటంటే రిగ్గింగ్లు చేసే సంస్కృతి. పోతే విజయభాస్కర్ ఉమేష్ గారు చంద్ర ఒక గారు విషయం చెప్పండి, వీళ్ళు ఇన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటే వాళ్ళ ఆరోపణలు కానీ వాళ్ళు చేస్తున్న పనులను కానీ తిప్పి కొట్టడంలో టీడీపీ వైఫల్యం చెందింది అంటే మీరేమంటారు? ఇప్పుడు నేను మీ డిబేట్ లో కూర్చున్నా, నేను మీరు అడిగినట్టన్నింటినీ ఆన్సర్ చేస్తున్నారా లేదా, మా దగ్గర సబ్జెక్ట్ లేకనా? మేమేంటంటే ప్రజాస్వామ్య ప్రియులం. వాళ్ళు మధ్యయుగాల నాటి రాచరిక వ్యవస్థకి అప్పట్లో మధ్యయుగాల నాడు వాళ్ళ ప్రాంతంలో పాలెగాళ్ళు అని ఉండవు. పాలెగాళ్ళు ఆ పాలెగారి వ్యవస్థకి ప్రతిబింబాలు. ఆ రాయలసీమ ప్రాంతంలో 48 అనుకుంటా పాలెగారుల సంస్థానాలు ఉండేవి. ఇప్పుడు వీళ్ళు పాలెగారులు ఏం కాదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ తాబేదారు. భారతదేశం అంతా స్వాతంత్రం కావాలంటే వీళ్ళ తాతలు ముత్తాతలంతా అయ్యా బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేశారు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర కొన్ని వాళ్ళ అనుగ్రహంతో కొన్ని రాయితీలు పొందుతూ చిన్నగా నెమ్మదిగా వాళ్ళని చంపి వీళ్ళని చంపి ఆ తర్వాత డబ్బు సంపాదించి మంగంపేట వెరైటీస్ గన్నుల్లో అక్కడ ఒక కాపు కులానికి చెందినటువంటి ఒక నాయుడు గారిని చంపేశారు వెరైటీస్ గన్నుల్లో. అది ప్రపంచ ప్రఖ్యాతమైన గనేది, అది మంగంపేటలో పడింది, కడప జిల్లా. పోతే ఆ గనుల ద్వారా వీళ్ళు కొంత పెద్దోళ్ళు అయ్యారు. అదేవిధంగా వీళ్ళ తాతకి అదే పని, నిత్యం హత్యలు చేయించడం, నిత్యం లిటిగేషన్ పెట్టడం, పోతే పంచాయతీలు, కమిషన్లు, కబ్జాలు. సరే ఇప్పుడు కత్తే బలి తీసుకుంటుందని అంటాం కదా, వాళ్ళ తాత ఆ విధంగా హత్యకు గురయ్యాడు. పోతే ఈయన రాజశేఖర్ రెడ్డి గారి మీద కూడా సెక్రటేరియట్ లో, ఉమ్మడి రాష్ట్ర సెక్రటేరియట్ లో ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఆయన మీద కూడా ఫైరింగ్ చేయడానికి వాళ్ళ స్థానికులు ఎవరో వచ్చాడు, అగంతకులు వచ్చి కాల్పులు కూడా జరిగితే తప్పించుకున్నాడు. అదేవిధంగా ఆయన దుర్మరణం చెందాడు. పోతే నక్సలైట్లను చర్చల పేరుతో పిలిచి ఎవరైనా విజయభాస్కర్ గారు, నేను ఒక్కటే స్ట్రైట్ క్వశ్చన్ వేసాం మిమ్మల్ని. వాళ్ళ ఆరోపణలు కానీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న ప్రచారం సరైంది కాదని అన్న మీరు మరి ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో ఎందుకు వైఫల్యం చెందారు? నా క్వశ్చన్ అది, దానికి సమాధానం చెప్పండి. వాళ్ళని ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, వాళ్ళకి సంబంధించిన రోజాల దగ్గర నుంచి, లేకపోతే పెద్దిరెడ్డి దగ్గర నుంచి, పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి దగ్గర నుంచి, అవినాష్ రెడ్డి దగ్గర నుంచి, లేకపోతే వల్లభనేని వంశీలు, లేకపోతే నాని దగ్గర నుంచి, ఇంకా తర్వాత ఇలా అంబటి రాంబాబుల దగ్గర నుంచి, ఇంకా సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ వాళ్ళందరినీ వాళ్ళ దుశ్చర్యలు అన్ని మాకు తెలుసు, వాళ్ళు చేసిన దురాగతాల మీద విచారణ జరుగుతుంది. అలా కాకుండా మేము ఆరోపణలనే పరమావధిగా తీసుకొని ఆరోపణలు ఉన్నాయి కదా అని చెప్పి అరెస్ట్ చేయడం పెద్ద పని కాదు. మేము ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు చేశారు. మా కొల్లు రవీంద్ర మీద ఏ ఆరోపణలు లేవు. అర్ధరాత్రి అరెస్ట్ చేసి స్టేషన్ చుట్టూ తిప్పారు. మొన్నగారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తున్నాను, కళ్ళు మూసుకోండి, కొద్ది రోజులే, మళ్ళీ వీళ్ళందరినీ స్టేషన్ తిప్పికొడతానంటున్నారు. పోతే మా అచ్చెన్నాయుడు ఫైల్స్ ఆపరేషన్ లో ఆయన్ని అదే పని చేశారు. మా మా దేవినేని ఉమాని అదే పని చేశారు. ఈ విధంగా మా దూళిపాటి నరేంద్రని అదే పని చేశారు.
అదే విధంగా మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన ఎవరన్నా అసలు ఆయన మీద అరెస్ట్ చేసేదాకా అసలు ఆయన తప్పు చేసినట్టుగానే ఎక్కడన్నా కొంచెమన్నా గుసగుసలు ఉన్నాయా, ఆరోపణలు ఉన్నాయా? అర్ధరాత్రి ఏకంగా ఉన్న బస్సులో నిద్రపోతుంటే ఒక అంత ఏజ్ ఆయన్ని పోయి అమానుష్యంగా అరెస్ట్ వారెంట్ లేదు. ఒక నేషనల్ ఎన్డీఏ కన్వీనర్ గా, ఆల్ ఇండియా కమిటీకి కన్వీనర్ గా ఒక వాజ్పేయి ప్రభుత్వాన్ని నడిపిన మనిషి పోతే దేవగౌడ ప్రభుత్వాన్ని, గుజరాల్ ప్రభుత్వాన్ని, ఐక్య గుజరాల్ ప్రభుత్వాన్ని నడిపినటువంటి చంద్రబాబు నాయుడు భారతదేశంలో దేశవ్యాప్తంగా ఒక ప్రభుత్వాన్ని నడిపి రాష్ట్రంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక పెద్ద మనిషిని నువ్వు ఏ ఆరోపణ లేకుండా స్కిల్ డెవలప్మెంట్ అని ఒకటి పెట్టి స్కిల్ కేసు అని చెప్పి పెట్టేసి నువ్వు 54 రోజులు జైల్లో బంధించే విధంగా చేశావు నువ్వు. అంటే నీ అలవాట్లు. మేము అవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అన్ని చేసినా జూన్ 12 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024 జూన్ 12 స్టేజీ మీద నుంచి ఆ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోతాడుగా. లోపల 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించండి, కాళ్ళు చేసి తీసేయమంటే తీసేస్తారుగా. తీసేశారా మా వాళ్ళు? ఇప్పుడు ఇందాక పేర్కొన్నట్టుగా వీళ్ళ జోలికి ఏమైనా పోయారా? సజ్జల భార్గవరెడ్డి జోలికి, సజ్జల రామకృష్ణారెడ్డి జోలికి వాళ్ళంతా వాళ్ళ కుటుంబాలు ఏంటి, అసలు వాళ్ళ బ్రతుకులు ఏంటి, వాళ్ళ నేపథ్యాలు ఏంటి, అసలు వాళ్ళ స్థాయి ఏంటి, ఇప్పుడు వాళ్ళకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్లు, చెవిరెడ్డి మోహిత రెడ్లు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? అసలు వాళ్ళ కుటుంబాల నేపథ్యాలు ఏంటి? వాళ్ళంతా అఫ్చార్టస్, అంటే చెడు బతికిన వాళ్ళు. ఈ రోజు వాళ్ళకి ఆ ఆదాయం పోయింది, ఆ దోపిడీ పోయింది, పోతే అధికారం పోయింది. కాకపోతే తట్టుకోలేక వాళ్ళు పెట్టినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వాళ్ళని లోపలేయడం పెద్ద పని కాదు. ఎంతమంది ఈ జైలు చాలు వాళ్ళకి. జైల్లో మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఈ చెప్పకూడు కూడా చాలా ఖరీదు. మరి మీ ప్రతి వ్యూహం ఏంటి? మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? మరి మేము వాటన్నిటితో సోషల్ మీడియాతో ప్రభావితం అయ్యే ప్రజలు, ఓటర్స్ లేరు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావితం చేస్తుందని మేము అనుకోం. ముఖ్యంగా టీవీ ఛానల్స్, యూట్యూబ్స్ లో కొన్ని వాళ్ళు ప్రజలు విశ్వసించిన వాటిని కొంత పరిగణలోకి తీసుకొని మళ్ళీ వాటిని ట్యాలీ చేసుకుంటున్నాం. ట్యాలీ మన మెయిన్ టీవీ ఛానల్స్ అయితేమి, యూట్యూబ్ ఛానల్స్ అయితేమి, అదేవిధంగా ఇంకా ఇతర సోషల్ మీడియా వేదికలు అయితేమి అన్నిటినీ చూస్తున్నారు. చూసి వాళ్ళ అంతరాత్మ ప్రబోధం మేరకు నడుచుకుంటున్నారు. రాజకీయ పార్టీల్లో 3-4 పార్టీల తరఫున 3-4 వ్యక్తులు పోటీ చేయొచ్చు పార్లమెంటుకు, అసెంబ్లీకి. వీళ్ళు అక్రమ సంపాదన కాబట్టి వీళ్ళు ప్రజల్ని వాళ్ళ అక్రమ సంపాదనతో కొనేయాలని చూస్తారు. కానీ వాళ్ళ అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటేస్తున్నారు. అంతరాత్మ ప్రబోధం మేరకు. ఇప్పుడు మేము ఎలా కంట్రోల్ చేస్తామంటున్నారు. ఇప్పుడు ఈ జైలు పట్టవు వీళ్ళందరినీ వేయాలంటే. వీళ్ళందరికీ దండకి తిండి పెట్టాలా, మళ్ళీ వీళ్ళకి పోషకాహారం అందేటట్టు చేయాలి జైల్లో. వీళ్ళకి మళ్ళీ మంగళ షాప్ వాళ్ళని పంపించాలా, వైద్యులను పంపించాలా. పోతే మళ్ళీ చాలా ఇది ఉంది. ఏదో వాళ్ళు ఈ ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారు. ప్రజలే బుద్ధి చెప్తారు. శాశ్వతంగా వాళ్ళ పార్టీని సమాధి చేస్తారు. శాశ్వతంగా ఆ పార్టీకి సమాధి కడతారు. ఓకే విజయభాస్కర్ గారు, ఈరోజు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు నా ధన్యవాదాలు. అలాగే ఇప్పటి వరకు నేను వైసీపీ అధికార ప్రతినిధి లక్ష్మణరావు గారు వస్తారని ఎదురు చూశాను. మీరు వ్యక్తిగత దూషణలకి దిగారు, చాలా ఆరోపణలు చేశారు మా ఛానల్ మీద, నా మీద కూడా. మీరు డిబేట్లో ఇన్ని ఆరోపణలు చేసిన లక్ష్మణరావు గారు చివరి వరకు లైవ్లో ఉండుంటే చాలా బాగుండేది. నెక్స్ట్ టైం మీరు కంప్లీట్గా. మీకు ఇంకోటి చెప్పనా? మీ పేరేమన్నారు? అనూష అండి. మీ పేరు? అనూష. గారు, ఒకరోజు నేను ఒక ఛానల్లో ఉన్నా. మొదట కొంచెం మొదట అవకాశం ఇచ్చారు, మాట్లాడేశాడు. తర్వాత సెకండ్ ట్రిప్ అతనికి అవకాశం ఇవ్వబోయానికి లేడు, ఇంకో ఛానల్లో కూర్చుంటున్నాడు. ఇంకో ఛానల్లో నేను ఎందుకో సమయానికి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, నేను ఇక్కడ ఇంకో ఛానల్ చూస్తున్నా. ఉన్నాడు ఆయన వేరే ఛానల్. కానీ నేను ఈ రోజు అయితే ఏమనుకున్నానో తెలుసా, ఆయన అంటే ఆయన్ని సమర్థించుకోవడానికి కారణాలు లేక వెళ్ళిపోయారనే నేను అనుకుంటున్నాను. నేనైతే అలాగే అనుకుంటున్నాను. మీరు చెప్పింది అక్షర సత్యం. ఈ రోజు మాత్రం మిమ్మల్ని చాలా ఇదిగా మాట్లాడాడు. అవును, నేను జోక్యం చేసుకోబోయేటప్పుడు ఈ టాపిక్ మారింది. పోతే అతను మొదటి నుంచి అతనితో నేను 30 పైగా డిబేట్స్ లో పాల్గొని ఉంటాం. 30 పైగా బీఆర్కే ఛానల్ దగ్గర నుంచి మేము ఇద్దరం చాలా ఒక్కోసారి వ్యక్తిగత దూషణకు పాల్పడతాడు. ఈ రోజు మిమ్మల్ని టార్గెట్ చేశాడు, మీ ఛానల్ని టార్గెట్ చేశాడు. పోతే అసలు మీ ఇంట్రడక్షన్ ని టార్గెట్ చేశాడు. పోతే
అలాంటి వాళ్ళని ఆయన ఆ రోజుకి నన్ను 4-5 ఛానల్స్ పిలుస్తారు అంటున్నారు. నన్ను 4-5 ఛానల్స్ పిలుస్తారు. ఈ రోజు మీరు మూడో డిబేట్ మాట్లాడుతున్నారు. అవును. మూడో డిబేట్ 3 to 4 ఒకటి మాట్లాడాను, 6 to 7 ఒకటి మాట్లాడాను, 7 to 8 ఇది మాట్లాడుతున్నాను. మరలా ఏదన్నా వస్తే మళ్ళీ మాట్లాడతాను. తప్పకుండా అండి, ఇప్పుడు తప్పకుండా విజయ్ భాస్కర్ గారు. ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిది. ఊరు మంచిదవుతుంది. పోతే వాడు నేను ఆయన గందరగోళం అడిగింది చేస్తాడు. చాలా సహేతుకమైన, ఈరోజు పేపర్లలో సోషల్ మీడియాలో ఏదైతే ట్రెండ్ అవుతోందో, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నారో అదే క్వశ్చన్ అడిగాను నేను ఆయన్ని. తీసుకున్న చాలా టాపిక్ కి తెలివిగా రిలేటెడ్ అతన్ని- క్వశ్చన్ అడిగితేనే ఆయన సమాధానం చెప్పుకోలేకపోయారు. వాళ్ళు ఎప్పుడు కూడా డీవియేట్ అయ్యి సబ్జెక్టు. ఇందాక ఒక ఛానల్లో ఒక ఆయన మొయిద్దీన్ అసలుకి అడిగింది ఒకటైతే చెప్పేది ఒకటి. ఏదేదో చెప్తారు, ఎన్నికల ప్రసంగంలో నోటి కూర్చుందల్లో చెప్తారు. అలా ఉంటాయి వీళ్ళంతా అక్కడ సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ సెంట్రల్ ఆఫీసులో ఆ ప్యాలెస్ దగ్గర చేరి వీళ్ళకి ట్రైనింగ్. మాకేమో భారత రాజ్యాంగాన్ని గురించి స్టడీ చేయండి, భారత చరిత్రను గురించి, ఆంధ్రప్రదేశ్ చరిత్రను గురించి, అమరావతి వైభవాన్ని తెలుసుకోండి, ఆ సహకార రంగం అంటే ఏంటి, పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఏంటి, వ్యవసాయ రంగం ఏంటి, పారిశ్రామిక రంగం ఏంటి అని మాది. మాకు అంత సులభంగా ఇంక వాళ్ళు ఏదన్నా పదే రెచ్చగొట్టి ఉక్రోషపరిస్తే తట్టుకోలేక నోరు ఎవరన్నా జరాల్సిందే కానీ మా టీడీపీ వాళ్ళు మేముగా అసలు మేము ఆ బూతులు రావు అసలు సాధించద్దండి. మాకు పార్టీ ఒప్పుకోదు, సస్పెండ్ చేసేది. మాది ఆదర్శవంతమైన పూర్తి. ఇప్పుడు తెలుగు భాషా సంస్కృతిని కాపాడడానికి, తెలుగు ప్రాభవ వైభవాలను కాపాడడానికి, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పోతే ఆ రోజు కేంద్రంలో ఉన్న ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాల సహాయ నిరాకరణని ఎదిరిస్తూ ఏర్పడిన పార్టీ. జాతీయ స్థాయిలో అనేక ప్రభుత్వాలను వీపీ సింగ్ ప్రధానమంత్రిని చేసిన పార్టీ. పోతే వాజ్పేయి, దేవగౌడ, ఐక్య గుజరాల్ని ప్రధానమంత్రిని చేసిన పార్టీ. ఈ రోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి అండగా ఉన్న పార్టీ. మాకు జాతీయ దృక్పథం, అంతర్జాతీయ దృక్పథం ఉంది. కాబట్టి చాలా గొప్పగా మీరు తెలివిగా మీరు ఈ యాంకర్స్ చాలా మంది భయపడతారు. భయపడి పైగా మీరు చక్కగా ధాటిగా తెలివిగా చాలా క్వశ్చన్ చేశారు. అంతే ఎగ్జిట్ అయిపోయాడు. వీళ్ళు ఒక్కోసారి 3 ఛానల్స్ లో మొదట ఏం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ మీ కోఆర్డినేటర్ ఫోన్ చేశారు అనుకోండి, మాకు కొంచెం పని ఉందయ్యా, మొదట మాట్లాడించండి, కొంచెం పని ఉంది, నేను తొందరగా పోవాలా, మీరు ఫోన్ చేశారని మీకు అవకాశం ఇస్తున్నాను అంటారు. సరే మీ చేత మొదటి మాట్లాడిస్తాను. ఇంకో 2వ ఛానల్ వాడు ఫోన్ చేశారు అనుకో, నేను ఆ ఛానల్లో ఇదే టైంలో మాట్లాడాలండి అని చెప్పరు. చెప్పకుండా కొంచెం నాకు పని ఉంది ఇంట్లో, ఒక 15 నిమిషాలు టైం తర్వాత నన్ను 2వ వాడుగానో 3వ వాడుగా పెరగండి. 3వ వాడు ఎవడన్నా ఫోన్ చేశాడు అనుకోండి, అయ్యా నాకు కొంచెం పని ఉంది, లేటుగా జాయిన్ అవుతాం, లాస్ట్ లో పెట్టండి అంటే ఒకేసారి ఒకే సమయంలో. ఇప్పుడు మీది 7 to 8 కదా, ఇది 7 to 8. అవును, ఈ 7 to 8 ముగ్గురికి ఇచ్చేస్తారు, లేకపోతే 2కి ఇచ్చేస్తారు. నేను అలా కాదు, 7 to 8 ఇప్పుడు నాకు 4కి ఇచ్చారు ఈరోజు, 3వది మాట్లాడుతున్నాను. ఇంకా నేను మళ్ళా టైమింగ్ 8:30 తర్వాత 9కి ఎవరన్నా పిలిస్తే దాంట్లో మాట్లాడు అంతవరకు. అప్పుడేం పెద్ద పిలిచేవాడు. ఏదన్నా వార్తలు జరుగుతుంటే ఏదైనా క్వశ్చన్ అవర్ జరుగుతుంటే మధ్యలో కొంచెం ఒక 5 నిమిషాలు లైవ్ లో తీసుకుంటారు, ఫోన్ ద్వారా. అట్లా డిబేట్ లాగా. వాళ్ళకి అలవాటు అండి, వాళ్ళ క్రిమినల్స్ అలవాటు, వాళ్ళ అలవాటు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. మనం ఈరోజు చూస్తున్నాం సోషల్ మీడియాలో ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ కార్యకర్తలైనా సరే అసభ్యకరమైన పోస్టులు పెట్టడానికి భయపడే విధంగా కోర్టు తీర్పులు ఉండాలని YKTV నెట్వర్క్ కోరుకుంటోంది. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.